హీ నోస్ వాట్ హీ వాంట్స్ బేసిక్లీ. ఆల్రెడీ అక్కడ స్వీటీ గారు ఎలా నించున్నారు ఏంటి అనేది కూడా అదంతా ఫిక్స్ అయింది అన్నమాట. అండ్ రెఫరెన్స్ ఇచ్చింది అనమాట. సో వీ స్టార్టెడ్ గిటార్. సాగర్ వాస్ టెలింగ్ మీ ద ట్యూన్, నేర్పిస్తున్నాడు అనమాట. రఫ్గా పాడుతున్నా, జస్ట్ మానిటర్ అనగానే సార్ ఇంకా గివ్ మీ సో మచ్ ఆఫ్ పవర్. స్టార్టింగే ఫస్ట్ లైన్ ఎంట్రీ. సో ఐ స్టిల్ రిమెంబర్ సార్, ఎందుకంటే అది నీలో రగిలే దీపం అని సార్ పాడి వినిపించిండు నాకు. ఇట్లా నేను నీలో రగిలే దీపం అని పాడిన ట్యూన్. సార్ వాజ్ లైక్ ఇంకా పవర్ పవర్, గివ్ మీ దట్, యునో ఇట్లా ఇట్ హ్యాస్ టు, యూ హ్యావ్ టు బార్జిన్. ఐ స్టిల్ రిమెంబర్. అండ్ దెన్ వీ స్టార్ట్ ఆ కంపోజింగ్లోనే అది కూడా ఎక్కడ మన ఆయన డిన్నర్ టేబుల్ ఉంటుంది కదా బేసికల్గా, డైనింగ్ టేబుల్, అక్కడ కూర్చున్నాం. అక్కడ నేను అట్లా కూర్చున్నాం, ఇట్లా పక్కన ఇట్లా అందరూ కూర్చున్నాం అన్నమాట బేసికల్గా. సో లక్కీగా ఏంటి అక్కడ వీళ్ళు పాడుతున్నారు, అక్కడ కూర్చొని వి రోట్ ద లిరిక్ దేర్. అండ్ అప్పటికప్పుడు మళ్ళీ చేంజెస్ కూడా చేసేసాను సార్ యాక్చువల్లీ, ఎందుకంటే కొన్ని మీటర్లో సెట్ అవుతా లేకుండే. దాని తర్వాత సాగర్ వాజ్ టీచింగ్ మీ ద ట్యూన్. ఆఫ్ పోతాయి కొన్ని, ఆఫ్ మీటర్ ఉన్నాయి కొన్ని, స్టార్టింగ్ కొంచెం ల్యాండింగ్స్ అండ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం. అది పాడుతున్నా ఈ వాజ్ టీచింగ్ మీ ద ట్యూన్. నాకు టెన్షన్, ఎందుకంటే మళ్ళీ మొత్తం పాడాలి కదా, ఒక్కొక్క లైన్ పాడుతున్నాం. ఇట్ వాజ్ వెరీ యాక్చువల్లీ ఒక కిక్ ఉండే సార్ ఆ కంపోజింగ్లోనే. పల్లవి వరకు అయింది, బ్రేక్ అయిపోయిన తర్వాత అగైన్ వీ హ్యాడ్ అ కప్ ఆఫ్ కాఫీ అండ్ ఎవ్రీథింగ్. సాగర్ వీ వర్ టాకింగ్ అనమాట. చరణం ఏంటంటే పల్లవి పవర్ఫుల్గా వచ్చినాం కదా, చరణం షెల్ వి మేక్ ఇట్ సాఫ్ట్. లేదన్నా సార్ చెప్పాను, సి ఇట్ ఈస్ ఇట్ అంటే ద సమ్మరీ ఆఫ్ ద సాంగ్ ఈ టోల్డ్ మీ సార్. మీరు చెప్పిన తర్వాత అన్న ఇది ఓన్లీ పవర్, రా పవర్, సేమ్ దసరా ఎట్లయితే మెయిన్ పెట్టినామో. అండ్ ఇక ఓపెన్ నీలో లేదు, నీలో అట్లా ఎంటర్ అయినాం పాటలోకి. అండ్ దెన్ ఇట్ కంటిన్యూడ్ అండ్ అయిపోయింది. కంపోజింగ్ వాజ్ ఓవర్. సార్ ఆ కంపోజింగ్ రికార్డింగ్స్ ఒక 24 ఉన్నాయి సార్, పార్ట్. సో ఆల్ ద రికార్డింగ్ 24 రికార్డింగ్స్ ఐ హ్యాడ్ టు ప్లే, ఎందుకంటే ఒక్కొక్క రికార్డింగ్ లో ఒక్కొక్క కరెక్షన్ ఉంది. పాడుతున్నప్పుడు కూడా ఎక్కడో ఎందుకంటే సార్ వాజ్ లైక్ ఇంకా హై. యాక్చువల్లీ దినకర్ అన్న రికార్డ్ చేస్తున్నప్పుడు నేనున్నాను. ఇదే ఈ టోన్స్ అసలు ఎంత మీరు చెప్పారు కదా, యూజువల్గా ఏ సాంగ్ అయినా కూడా స్లోగా స్టార్ట్ అయ్యి ఒక హుక్ దగ్గర కంప్లీట్ 100% పవర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లైన్లోనే 110% పవర్ తోటి స్టార్ట్ చేయాలని మీరు చెప్పారు. సో హీ వాజ్ ట్రయింగ్ లైక్ ఆల్మోస్ట్ 8 టోన్స్, వోకల్ టోన్సే డిఫరెంట్, ఒకటి చెస్ట్ వాయిస్, ఒకటి ఇలా హెడ్ వాయిస్, ఒకటి కంప్లీట్ ఫోర్స్, ఒకటి గ్రంచ్, ఎన్ని టోన్స్ లో ఇలా సో డిఫరెంట్ గా హారిక చెప్పినట్టు అసలు ఎంత ట్రై చేసినామంటే సార్, నాకు ఐ వాజ్ నాట్ హ్యాపీ. పల్లవి రికార్డ్ చేసిన రోజు సార్, పల్లవి చేసి ఐ వెంట్ బ్యాక్ సాగర్. ఐ సెడ్ సాగర్ గివ్ మీ సమ్ టైమ్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. అది ఎందుకో ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్ సార్. ఆ ఇమోషన్ ఎందుకో ఇట్ వాజ్ నాట్ సెట్టింగ్ రైట్. పల్లవి వరకు అయింది, నేను మళ్ళీ మొత్తం చేద్దాం సాగర్. హారిక పాడిన తర్వాత హారికది అయిపోయింది, హారిక చాలా బాగా పాడింది. సాగర్ ఐ థింక్ వీ కెన్ డూ బెటర్, పంపించారు. అవును సార్, వీ కెన్ డూ బెటర్. అది ఎందుకంటే దట్ పవర్ బేసికలీ ఒక విక్టిమ్ నుంచి, ఓకే, దెన్ షీ మేక్ ఎ క్రిమినల్, ఒక మ్యాడ్ క్రిమినల్ లాగా మారిపోయింది అమ్మాయి. ఒక లెజెండ్ వరకు రైజ్ అవ్వాలి. అంత రైజ్ అయినప్పుడు దట్ థింగ్ దినకర్ గారు పాడిన తర్వాత, దట్ కంపోజింగ్ చేసిన తర్వాత, దెన్ నాకు హారిక్ గారి ఆ వాయిస్, ఆ పవర్ మాడ్యులేషన్స్, అది తి తలపతి విజయ్ గారి పాట కావచ్చు, సార్ కొండపొలంలో పాడారు, కీరవాణి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి హర్ వాయిస్ కావచ్చు, హర్ హార్డ్ వర్క్ ఐ రియల్లీ చాలా అడ్మైర్ అండి యాక్చువల్లీ. ద వే ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ అండ్ ఎసెట్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ బేసికలీ, ఎవ్రీ గ్రూప్ యాక్చువల్లీ, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దెన్ వి ఆస్క్డ్ సార్ గారు, ఇది ఇంకో పాట కూడా నీ సావాసం ఒక పాట ఉందండి, ఇది మూర్తి గారు రాసిందన్నమాట. దానికి ట్యూన్ తను పాడారన్నమాట బేసికల్గా. విన్నప్పుడు దెన్ మేము అనుకున్న బేసికల్గా దట్ ఈ సాంగ్ ఆ సాంగ్ ఏమో చాలా లోలో ఉన్నప్పుడు వచ్చింది, ఒక విక్టిమ్ క్రిమినల్ అయ్యే ఫేజ్ వచ్చింది. ఇది లెజెండ్ అన్నమాట, ఇది లెజెండ్ అయినప్పుడు వచ్చింది. సో దెన్ ఆయన దినకర్ గారితో దినకర్ గారిని అడగాలి, దినకర్ గారు పాడాలి, అంతవరకే మాకు ఐడియా. ఇది హారిక్ గారు పాడాలని. ఇదంతా తీసుకొస్తున్నప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో అన్నమాట దట్ సాంగ్ మొత్తం అయిపోయిన తర్వాత సాగర్ వాట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఈ గాట్ గిటార్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మన డాల్బీ అట్మాస్లో సినిమా చూస్తున్నాం అన్నమాట. నేను, సాగర్ గారు, ఆర్జే అని, రమణాచార్యులు ముడిను,
చీఫ్ అసెట్ ఫస్ట్ ఏడి. వి ఆల్ వెంట్ టు చెన్నై. అదంతా వింటున్నాం. లాస్ట్లో తపస్ నాయక్ అమేజింగ్ ఒక విక్టిమ్. అది ఒకసారి రాగానే ఇట్స్ ఆల్ ఇట్స్ కలెక్టివ్. ఒక్కసారి ఇలా గూస్ బంప్స్ అన్నమాట. ఇదంతా అవ్వగానే నేను అసలు అని అట్లా లేస్తున్నాను. బేసిక్గా ఎన్ టైటిల్స్ లేవు, ఆ షార్ట్ బ్లాంక్, వి డిడ్ స్టాప్ ద మ్యూజిక్. అది అట్లా ప్లే అవుతుంది, మేము వింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. వెంట్ ఆన్ టు దట్ అన్నమాట. అండ్ దట్ ద వే హీ కంపోజ్డ్, దానికి కావాల్సింది. దెన్ ద ఇంటర్వ్యూస్ కావచ్చు, దట్ గిటార్, ఆ గిటార్ ప్లే చేసిన ఆయన జోయల్ శాస్త్రి. ఏం పేరు? జోయల్ శాస్త్రి. అదే బలవంత్ పేరు జోయల్ అని తెలుసు. జోయల్ శాస్త్రి. సో ద వే హీ డిడ్ అన్నమాట అమేజింగ్. బేసికల్లీ ఆ ఇంటర్లోడ్ చరణం స్టార్ట్ అయి ఉంది సార్. మీ ఫేవరెట్ లైన్స్ రాక ముందు ఆ గిటార్ బిట్ ఉంటుంది. Yes, yes. అక్కడి నుంచే కదా. ఎస్ ఎస్, ఆ లైన్స్ నాకు బాగా ఇష్టం అండి. స్వేచ్ఛా పతాకలన్నీ ఒకప్పటి బందీలే. అవును సార్, చాలా నాకు యాక్చువల్లీ ఎంట్రీ చాలా ఇష్టం సార్. ఫస్ట్ లైనే అక్కడ కొట్టేసింది సార్ పాట. నీలో అక్కడే కొట్టేసింది నాకైతే. నీలో రగిలే దీపం, కోణం మారిన కోపం, అది తలపుల పిడుగుల తేజం, అంతా ఆభరణం, రేపంతా నీ శిఖరం, ప్రతి అడుగు శపథం, ఊపిరి ఊపే నీ సైన్యం. ఘాటి 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 ఘాటి. సో ఇది సార్ పాడేటప్పుడు ఇంకా పెంచు ఇంకా కూడా తను అది రీచ్ అవ్వలేదు. అది బేసికలీ సేవింగ్ ద వాయిస్ అది. ఇంకా సో మేము యాక్చువల్లీ కంపోజింగ్ అయినప్పుడు సార్ ఒకరోజు ఇద్దరమే ఉన్నాం. అందుకనే ట్యూన్స్ అన్ని వింటున్నాం సార్. ఇది కాక ముందు, దీని ముందు చేసిన ట్యూన్ అనమాట, లెజెండ్ ఆఫ్ ఘాటీకి. అది పెట్టంగానే నేను పాట అయిపోగానే ఒక పని చేయి సాగర్, నువ్వే వాడే ఈ పాటలన్నీ. ఎందుకంటే సార్ ఇక్కడ ఒక పని చేయని ఇప్పుడు మామూలుగా చెప్తున్నారు. ఆ రోజు డోర్ తీసి టాప్ అని వేసాడు. బయటకు వెళ్ళి ఏమైందన్నా అంటే, నువ్వే పాడుకోరా అని, నువ్వే పాడుకో, ఇంకా ఏ సింగర్ పాడలేడు. ప్రాబ్లం ఏంటంటే, అంటే అంత పవర్ అక్కడ మాకే నచ్చట్లేదు సార్ పాడుతుంటే. వాడి వాయిస్ నచ్చుతుంది నాకు. అక్కడ పాడే ట్రాక్ రికార్డ్ అయిపోయి ఉంది కదా. నేను ఇంకా పని చేయరా, నువ్వే పాడేసుకో అన్ని ఇక్కడ కంపోజ్ చేసి. నాకు కాదు, జనరల్గా ఏమైందంటే అండి, నాకు ఇప్పుడు కీరవాణి గారు పాట పాడితే అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేను తర్వాత చాలాసార్లు ఆయన సింగర్స్ వేరే వాళ్ళ చేత పాడిస్తాను, సార్ ఉంచండి సార్. వేదం అయితే నేను గొడవపడ్డాను ఆయనతోటి, నాకు అది మీదే కావాలి. కాదు క్రిష్, ఊరుకోయా. సో వాడు పాడినప్పుడు ఏంటంటే ఎంటైర్ ఎమోషన్ ఒకటి ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఏ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. సాగర్ సైలోరే పాట, తను సైలోరే పాట తనే పాడారన్నమాట. ఇక్కడ కుందేటి చుక్క అనేది అది ఫస్ట్ పాడినప్పుడు ఎంత బాగుందంటే, తర్వాత చాలా సింగర్స్ పాడించాడు. దే డిడ్ గ్రేట్ జాబ్. బట్ కొన్నిసార్లు నేను దీనికి హుక్ అయిపోతాను. సో నేను దీనికి హుక్ అయ్యానేమో, ఈయన పాడారు కదా అని చెప్పి. అది నా ఫేవరెట్ లైన్స్ ఆ పాటలో అండి. కుందేటి చుక్క అంటే ఏంటి? కుందేటి చుక్క అంటే చందమామలో చుక్కలో కుందేలు ఉంటుంది కదా, అందుకని అది కుందేటి చుక్క అలా అంటారు అన్నమాట బేసికల్గా. అందుకని నేను పాట రాసినప్పుడు అది రాశాను, కుందేటి చుక్క అని. ఇది సూదంటు ముక్క, ఇట్స్ మ్యాగ్నెట్, ఒక కొండంత మ్యాగ్నెట్ అన్నమాట. అది దరికి జరిగింది, దరికి ఇతను ఒరిగారు. బేసిక్గా వాళ్ళిద్దరి గురించి రాసింది. ద వే హీ సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని పెట్టిన తర్వాత ఐ మేడ్ ఫస్ట్ ఎంటైర్ మై డైరెక్షన్ టీమ్ విల్ సిట్ అండ్ రాజసుందరం మాస్టర్ గారితో కూర్చొని when we are discussing this thing. దాని తర్వాత కొత్త వర్షన్స్ వేరే సిగ్గన్నమాట. సార్ ఈయనకొక ఇది ఉంటుంది బేసికల్గా, ఎవరిని పక్కన ఒక తోడు కావాలన్నమాట బేసికల్గా. ఏంటి సార్ కరెక్ట్ అని నేను అంటే, సో గ్రేట్ అని వీళ్ళిద్దరిలో చూశాను నేను. దే నెవర్ ప్రమోట్ దెమ్సెల్వ్స్ బేసికల్గా. ఇది కూడా నేను బతిమాలి బామాలి కోప్పడి చేయించిన సినిమా. ఏమన్నాడు తెలుసా, ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది, సాగర్ ఈ సినిమా చేయాలి అనగానే, సార్ నేను 2 రోజులు తీసుకొని చెప్తాను. నేను ఇది సినిమా చేసిన తర్వాత పిలిస్తే సూపర్ టాలెంటెడ్ బేసికల్. ఆయన ఇచ్చిన మెలోడీస్ నేను ఎందుకంటే నేను ఒక జింగిల్ చేశాను అనమాట, మన అల్లు అర్జున్ గారు చేసిన
ఒకదానికి ఒక యాడ్కి సాగర్ ఫస్ట్ మేము అలా వర్క్ చేసాం బేసికల్గా. ఒక 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 ఇంటి ఒకటి 2 వర్షన్స్ ఇస్తారు, ఇది బాగుంది అనగానే సార్ యు సీ దిస్ ఆల్సో అన్నమాట. అండ్ ఇది ఆల్ ఈజ్ మెలోడీస్ అండ్ అసలు ఒళ్ళు దాచుకొని తత్వం బేసికల్ ఎన్ని కావాలంటే అన్ని. అండ్ అతను అప్పుడు ప్రోగ్రామర్ లాగా ఆలోచిస్తున్నారు, నేను అడిగానని. బట్ ఐ వాజ్ సీయింగ్ హిమ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. అది పక్కన అన్నమాట. ఓ ఇది టాలెంట్, దిస్ ఇస్ ద టాలెంట్ ఐ రియల్లీ వాంట్ టు వర్క్ విత్ అనేది. అండ్ ఈ సినిమాలో అలా కుదిరింది. ద ఫ్రెష్ టాలెంట్ను సాగర్ గారి డెబ్యూ. కానీ అది నిజంగా చాలా ఇట్స్ రియలీ గ్రేట్.